హాయ్ అండి అందరికీ. ఇవాళ చేయబోయే రెసిపీ కోడిగుడ్డు ఫ్రై. ఈ విధంగా మసాలాతోటి ఫ్రై చేసి చూడండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ముందుగా మిక్సీ బౌల్ తీసుకుని ఒక ఉల్లిపాయ తీసుకున్నాను, చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. ఓ టమాటా పండు తీసుకున్నాను, అది కూడా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. 2 పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అర స్పూను, 1 స్పూన్ జీలకర్ర ధనియాల పొడి, అర స్పూన్ గరం మసాలా మిక్సీ పట్టుకోండి. బరగ్గా ఇలా మిక్సీ పట్టుకోవాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోండి. తగినంత ఆయిల్ వేసుకుని ఆయిల్ వీటెక్కాక ఈ మసాలా అందులో వేసుకోండి. మసాలా వేసేసుకుని కాసేపు ఫ్రై చేసుకోండి, పచ్చివాసన పోయేదాకా. తగినంత సాల్ట్ వేసుకోండి. కొద్దిగా పసుపు, కాసేపు ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్నాక 3 గుడ్లు తీసుకున్నాను. ఆ 3 గుడ్లు పగలగొట్టుకుని ఆ సొన అందులో వేసుకోండి. మూడు గుడ్లు వేసేసుకున్నాం కదా, హైలో పెట్టి స్పీడ్గా ఫ్రై చేసుకోండి. సిమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటే నీసు స్మెల్ వస్తుంది. హైలో పెట్టి ఫ్రై చేసుకుంటే నీసు స్మెల్ రాదు, చిన్న చిన్న సిప్స్గా కూడా ఉంటుంది. ఆ విధంగా అంతా ఫ్రై చేసుకోండి. ఫ్రై అయిపోయింది కదా, కారం వేసేసుకుందాం. 2 స్పూన్ల వరకు కారం వేసుకోండి. మళ్ళీ పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోండి. రెడీ అయిపోయింది కోడిగుడ్డు ఫ్రై. ఈ విధంగా మసాలాతోటి ఫ్రై చేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది. క్యారేజీల్లోకి కూడా చిటికలో అయిపోతుంది. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి.